నిర్మాతలను భయపెడుతున్నాడట బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన తండ్రిని ఏదైనా అంటే బూతులతో భయపెట్టిన ఈ బుడ్డోడు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ను మాత్రం తన రెమ్యూనరేషన్ తో భయపెడుతున్నాడట. ఇంతకీ ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు పెద్దలు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న యాక్టర్స్ నుంచి పెద్దగా డిమాండ్స్ ఉండవు, కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న నటులు మాత్రం ఒక సినిమా హిట్ అయితే చాలు నెక్స్ట్ సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. నిర్మాతల నుంచి గట్టిగా లాగాలని ప్రయత్నిస్తున్నారు. అది హీరోలైనా క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఎవరైనా సరే డిమాండ్ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు. మరి ఈ విషయంలో నిజం ఎంతుందో తెలియదు, కానీ రెమ్యూనరేషన్ల విషయంలో మాత్రం సోషల్ మీడియా కూడా కూస్తుంది. ఇక ఈ మధ్య సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందుంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. పాన్ ఇండియా సినిమాలకు పోటీ ఇస్తూ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది ఈ మూవీ. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి జంటగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. బుల్లిరాజు. వెంకటేష్ కొడుకు పాత్ర చేసిన ఈ బుల్లిరాజు పాత్రకు అందరూ ఫిదా అయిపోయారు. తండ్రిని ఎవరైనా ఒక మాట అంటే ఏమాత్రం ఊరుకోని డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ మాట్లాడే బూతులను చూసి థియేటర్లలో ఆడియన్స్ పుట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఈ క్యారెక్టర్ పోషించిన బుడ్డోడి పేరు రేవంత్. ఎన్నికల ప్రచారంలో హుషారుగా క్యాంపెయిన్ చేస్తూ కనిపించిన వీడియోలను చూసి డైరెక్టర్ అనిల్ రావుపూడి పిలిపించి మరీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అయితే దర్శకుడు అనుకున్న దానికంటే ఎక్కువే చేసి చూపించాడు రేవంత్. ఇక ఈ సినిమాతో బుల్లిరాజు పాత్రకి వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పుడు ఈ బుడ్డోడికి టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. డిమాండ్ కి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా భారీగా అడుగుతున్నాడట రేవంత్. బుల్లిరాజుతో సినిమా చెయ్యాలి అంటే రోజుకు ₹1,00,000 అడుగుతున్నారట. గతంలో పెద్ద పెద్ద కామెడియన్లు బ్రహ్మానందం లాంటి స్టార్స్ రోజుకి 3 నుంచి 5 లక్షలు డిమాండ్ చేసేవారు. ఇక ఇప్పుడు బుల్లిరాజు 1,00,000 డిమాండ్ చేయడంతో నిర్మాతలు అమ్మ అంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం గోసిప్స్ తెగ తిరిగేస్తోంది. బుల్లిరాజుకు ఇప్పుడు అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి కెరియర్ సెట్ చేసుకుంటే టాప్ కామెడియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో భరత్ మాదిరి ఇప్పుడు బుల్లిరాజుకు మంచి అవకాశం ఉంది. మరి బుల్లిరాజు అలియాస్ రేవంత్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో చూడాలి.